పోలవరంపై ఒక అబద్ధం, అమరావతిపై మరో అబద్ధం, జగన్ సర్కార్ అప్పులపై పచ్చి అబద్ధం. ఇవాల్టి కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగంలో హైలైట్స్ ఇవే. ఇక సంక్షేమం అద్భుతంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ల ముందు చెప్పుకొచ్చిన సీఎం చంద్రబాబు ఉద్యోగాలపై మెగా డిఎస్సిపై ఎప్పటిలానే తన మార్కు అబద్ధాలు చెప్పుకొచ్చారు. ఓవైపు నోటిఫికేషన్ అంటూ మరోవైపు ఎస్సీ వర్గీకరణతో దానికి మెలిక పెట్టారు. అవసరమైతే ఏ తలకు మాసినోడితోనో కోర్టులో కేసులు వేయించి డిఎస్సిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. ఇక పోలవరాన్ని గాడిలో పెట్టారట. 2027 కల్లా అమరావతి పూర్తి చేస్తారట. జగన్ 10 లక్షల కోట్లు అప్పు చేశారట. ఈ రొడ్డకొట్టుడు రొటీన్ అబద్ధాలు కాసేపు పక్కన పెడితే ఓవైపు డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేస్తుంటే మరోవైపు ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ అని చంద్రబాబు సరికొత్త అబద్ధం చెప్పారు. ఎందుకంటే మొన్ననే కదా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ అన్నారు. 9 నెలలు దాటిపోయింది. తొలి సంతకానికే దిక్కు లేకుండా పోయింది. ఇక ఈ సీఎంను నమ్మేదెలా? పైగా ఈ 9 నెలల కాలంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఓడబెరికేశారు. అలాంటి సీఎం గారు ఉద్యోగాలు ఇస్తారంటే, డిఎస్సి పోస్టులను నింపుతారంటే నమ్మేదెవరు? అందుకే డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కారు. ఇదంతా కాసేపు పక్కన పెట్టి 2024 జూన్ 13 నాటి సుందర సుమధుర ముగ్ధ మనోహర రమణీయ కమనీయ అద్భుత దృశ్య కావ్యాన్ని ఒక్కసారి కనులారా వీక్షించి తరించండి. ఒక్కసారి ఆ దృశ్యాలు ప్రసారం చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకానికి మొదటి మోసం చేశారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అంటూ చంద్రన్న నిరుద్యోగుల్ని నయవంచన చేశాడు. సరిగ్గా 10 నెలలుగా వస్తూ ఉన్నా ఫిబ్రవరి అన్నారు, మార్చి అన్నారు, ఇంకా అంటున్నారు. ఇలాగే నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. ఇప్పుడు మండలంలో లోకేష్ గారు ప్రకటించారు, మినిస్టర్లు ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా ప్రకటించారు. జూన్ 13 ప్రమాణ స్వీకారం 12ను చేస్తే జూన్ 13న చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టారు. తొలి సంతకం డిఎస్సి పైన పెట్టారు. ఒక ముఖ్యమంత్రి తొలి సంతకం పెట్టినటువంటి డిఎస్సి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి అని అనౌన్స్ చేశారు. అందులో 6,000కు పైగా అప్పటికే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్తో కలిపి 16,347 టీచర్ పోస్టులకు తొలి సంతకం. తొలి సంతకం పెట్టింది ఎప్పుడు? 2024 జూన్ 13న. ఈరోజు 2025 మార్చి 25. మొత్తం ఎన్ని రోజులైంది సార్? 286 రోజులైంది. ఆ తొలి సంతకం ఒక్కసారి చూడండి. జూన్ 13, 2024 తొలి సంతకం పెడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు. తొలి సంతకానికే దిక్కు లేకుండా పోయింది 286 రోజులు. జూన్ 18 రోజులైంది 2024, జూలై 31 రోజులు, ఆగస్టు 31 రోజులు, సెప్టెంబర్ 30 రోజులు, అక్టోబర్ 31 రోజులు, నవంబర్ 30 రోజులు, డిసెంబర్ 31, జనవరి 31 రోజులు, ఫిబ్రవరి 28 రోజులు, మార్చి 25. ఈ రోజుతో 286 రోజులు అవుతోంది తొలి సంతకం పెట్టి. రేపు భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడైనా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి రేపు నేను గెలిస్తే తొలి సంతకం ఫలానా అంశంపైనే పెడతాను మీకు మేలు జరిగేలా అని చెబితే ఎవరైనా నమ్ముతారా? 2014లో ఇలాగే తొలి సంతకం రైతుల రుణమాఫీ పైన పెడుతున్నానని చెప్పి తొలి సంతకాన్ని పెట్టి కోటయ్య కమిటీకి అప్పగించారు. డిఎస్సికి తొలి సంతకం పెట్టేశారు. పోస్టులు ఈ రోజు వరకు లేవు. మొన్న డిసెంబర్లో అన్నారు, పోయింది. జనవరిలో పండగకన్నారు, పండగ పోయింది. ఫిబ్రవరి అన్నారు, మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చేసింది, ఆగండి అన్నారు. మార్చి 3న అయిపోతుంది, 4, 5 తారీఖుల్లోనే నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇలా వచ్చేస్తుంది అన్నారు. అయిపోయింది. ఈరోజు రోడ్డెక్కారు డిఎస్సి అభ్యర్థులు. 16,347 పోస్టులు ఎక్కడ సార్ అని వెంటనే కలెక్టర్ల సదస్సులో ఈ ఏప్రిల్లో ఇచ్చేస్తామని చెప్తున్నారు, నోటిఫికేషన్ ఇచ్చేస్తామని చెప్తున్నారు, మొదటి వారంలోనే చెప్తున్నారు. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ చేసి మరీ ఇస్తామని చెప్తున్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి కాకుండానే మరి నోటిఫికేషన్ ఎలా వస్తుంది? రేపు ఇదే అంశం పైన మనం ఇచ్చినటువంటి హామీపైనే రేపు ఎవరైనా కోర్టుకు వెళ్తే, ఆ రోజు స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి మనమే కదా కోర్టుకు పంపించాం. ఒక రెడ్డి పేరు తగిలించుకున్నటువంటి బిరు ప్రతాప్ రెడ్డి పేరు కూడా గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. ఒక రెడ్డిని పంపించి బీసీలకు రిజర్వేషన్లు అందకుండా మనమే కోర్టులో కేసు వేయించాం. అతనికి పదవి ఇచ్చింది గత ప్రభుత్వంలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో
ఆ రోజు ఆయన ఏదో కార్పొరేషన్లోనే ఎక్కడో ఏదో పదవి ఇచ్చారు. బిర్రు ప్రతాప్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డే చేశారని ప్రజలకు ఒక భ్రమ కల్పించడం. కోర్టులో కేసేశారు కదా, టీడీపీ నాయకుడే కదా. ఇప్పుడు ఈ పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణతోనే చేస్తామని చెప్పి అది పూర్తి కాకుండానే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తానంటే రేపు ఎవరైనా దానిపైన కోర్టుకు వెళితే పరిస్థితి ఏంటి? ఒకటి. రెండోది, ఈ మధ్యకాలంలో ఒకసారి ఆ డిఎస్సి అభ్యర్థుల ఆందోళన కూడా ఒకసారి విందాం ప్లీజ్. ఒకసారి వారి ఆందోళన వినిపించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకానికి మొదటి మోసం చేశారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ చంద్రన్న నిరుద్యోగుల్ని నయవంచన చేశాడు. సరిగ్గా 10 నెలలుగా వస్తూ ఉన్నా ఫిబ్రవరి అన్నారు, మార్చి అన్నారు, ఇంకా అంటున్నారు. ఇలాగే నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. ఇప్పుడు మండలిలో లోకేష్ గారు ప్రకటించారు, మినిస్టర్లు ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఏది డిఎస్సి? ఈరోజు డిఎస్సి మొదటి సంతకం చేసాం కాబట్టి నిరుద్యోగులంతా చదువుకోండి, మీరు ప్రిపరేషన్లో ఉండండి అని చెప్పారు. ఈరోజు నిరుద్యోగులంతా కూడా హోమ్ ప్రిపరేషన్లో ఉన్నారు, కోచింగ్ సెంటర్స్లో ఉన్నారు. ఏదని చెప్పేసి మేము అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు అవనగడ్డ వేదికగా 3 సార్లు మీటింగ్కి వచ్చి డిఎస్సివి నేను బాధ్యత తీసుకుంటాను నొక్కి చెప్పి ఇప్పుడు డిఎస్సిపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. రైట్. ఇక ఒకసారి ఈ పరిస్థితిని చూసిన తరువాత మనకు జరిగినటువంటి మోసం పైన ఈరోజు యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఏం ప్రశ్నిస్తున్నారో 10 ప్రశ్నలు వేస్తున్నారు. ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 16,347 డిఎస్సి పోస్టులకు తొలి సంతకం చేసి ఇప్పటిదాకా నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదంటే ఇది మెగా మోసం బాస్. క్వశ్చన్ నెంబర్ 2. 9 నెలలైనా సీఎం హోదాలో చేసిన తొలి సంతకానికే విలువ లేకుండా పోయిందంటే ఇది మెగా మోసం బాస్. క్వశ్చన్ నెంబర్ 3. ఎస్సీ వర్గీకరణకు డిఎస్సి నోటిఫికేషన్కు మెలికపెట్టి నిరుద్యోగులను మభ్యపెడుతున్నారంటే ఇది మెగా మోసం బాస్. క్వశ్చన్ నెంబర్ 4. వర్గీకరణ పూర్తి కాకుండానే ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ అంటూ అబద్ధాలు చెబుతున్నారంటే ఇది మెగా మోసం బాస్. క్వశ్చన్ నెంబర్ 5. బాబు వస్తే జాబ్ వస్తుందంటూ కేవలం 9 నెలల్లో ఉన్న ఉద్యోగాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు పీకేశారంటే ఇది మెగా మోసం బాస్. క్వశ్చన్ నెంబర్ 6. 5,000 కాదు 10,000 ఇస్తామని వాలంటీర్లను నమ్మించి 2,70,000 మందిని ముంచేశారంటే ఇది మెగా మోసం బాస్. క్వశ్చన్ నెంబర్ 7. ఒక్క ఉద్యోగము ఇవ్వకుండా గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని నమ్మించే కుట్ర చేశారంటే ఇది మెగా మోసం బాస్. క్వశ్చన్ నెంబర్ 8. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి యువతను వంచారంటే ఇది మెగా మోసం బాస్. క్వశ్చన్ నెంబర్ 9. ఏడాదికి 7,200 కోట్లు ఖర్చయ్యే నిరుద్యోగ భృతికి 2 బడ్జెట్లలో పైసా కేటాయించలేదంటే ఇది మెగా మోసం బాస్. క్వశ్చన్ నెంబర్ 10. జగన్ హయాంలో ఇచ్చిన 21 జాబ్ నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ కూడా నిర్వహించకుండా తొక్కి పెట్టారంటే ఇది మెగా మోసం బాస్. ఇలా మెగా మోసాలు ఉద్యోగులకు సంబంధించి, యువతకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, వారికి ఇస్తారన్న వృత్తికి సంబంధించి ఇవి కనిపిస్తూ ఉంటే అసలు ఉన్న ఉద్యోగాలు పోయాయి. 2 లక్షలకు పైగా పోయాయి. ఏదో వాలంటీర్లు వీళ్ళని పక్కన పెడితే 2 లక్షల ఉద్యోగాలకు పైగా పోయాయి. ఒకసారి ఆ డేటా కూడా చూపించండి. ఒకసారి ఆ డేటాను చూద్దాం, తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం. మొత్తం ఉద్యోగుల సంఖ్య మనకి ఇది ఆర్థిక విధాన పత్రం అసెంబ్లీలో ప్రభుత్వం మొన్న 25-26 బడ్జెట్ సందర్భంగా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధాన పత్రం ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎస్, ఉద్యోగాలు నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఒకసారి తీసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారో మనకు అర్థమవుతుంది. నాడు ఉద్యోగుల సంఖ్య మొత్తం 11,79,332 ఉంటే ఇప్పుడు అంటే మార్చి నుంచి డిసెంబర్ వరకు మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. దానికి ముందు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఆ తర్వాత ఎంతమంది ఉద్యోగులు అయ్యారు. 9,79,649 మందికి చేరుకున్నారు. దాదాపు 2 లక్షల మంది అవుట్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2,55,289 మంది ఉంటే ఇప్పుడు 2,54,087కి చేరుకుంది. జిల్లా పరిషత్ ఉద్యోగులు 54,248 మంది, గతంలో 53,122. మండల పరిషత్ ఉద్యోగులు 73,916 మంది ఉంటే ఇప్పుడు 72,747కు చేరుకుంది. మున్సిపల్ ఉద్యోగులు 22,354 మంది ఉంటే అది ఎంతకు తగ్గిందంటే 21,767కు తగ్గింది.
పీటీడీ ఉద్యోగులు 47,904 మంది ఉంటే ఇప్పుడు 46,646కి తగ్గింది. వీఆర్ఏలు 19,406 ఇప్పుడు 19,435. దాదాపు ఇందులో 13,000 వరకు ఉద్యోగ విరమణ చేస్తే ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. డిఎస్సి పక్కన పెట్టండి, ఈ ఉద్యోగులు పీకేసిన ఉద్యోగులు పక్కన పెట్టండి, పదవీ విరమణ చేసినటువంటి స్థానంలో కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. ఇక వాలంటీర్లు 2,71,167 మంది ఉంటే ఇప్పుడు 0 గుండు 0, ఎవరు లేరు. ₹1 కూడా చెల్లించే పని లేదు. 1,500 కోట్లు సంవత్సరానికి అయ్యేది, అది కూడా సంపద సృష్టిలో భాగంగా మిగిల్చుకున్నారు. ఇలా అద్భుతంగా ఈరోజు ఉద్యోగాలకు సంబంధించి పరిస్థితి కనిపిస్తోంది. డిఎస్సికి సంబంధించి ఈ ఆశలన్నీ నిలుపుకోవచ్చా? ఇలాగే ఈరోజే ఆందోళన చేశారు. అలాగే కొత్తగా ఉద్యోగ కల్పన ఉంటుందా? ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? బాబు వస్తే జాబ్ వస్తుందా? ఉన్న జాబు ఊడుతుందా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. అలాగే పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్, కేఎస్ ప్రసాద్ గారు, డిఎస్సికి సంబంధించి ఈరోజు అసలు కలెక్టర్ల సమావేశంలో ఆ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి మాట్లాడారు. పోలవరంని స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చేసారంట. ముంచేసింది మనమే కదా, ఏదో ముందు కట్టాల్సింది వెనక కట్టాల్సింది ముందు, ఇట్లా గట్టి కదా అది వెళ్ళిపోయింది అన్నారు. అమరావతి పైన 2027 కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. ఇక జగన్ సర్కార్ అప్పులంట 10 లక్షల కోట్లంట. అసెంబ్లీలో మీరే చెప్తారు, కేంద్రం నిన్న చెప్పింది 5 లక్షలు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పులు 5.5 లక్షల కోట్లు కూడా లేదని చెప్తోంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు చేశారని చెప్తారు. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి సీఎం చేసినటువంటి తొలి సంతకం 286 రోజులైనా ఈ రోజుకు నెరవేరలేదంటే ఏం చెప్పాలి? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. సరే, నేను ఒక విషయం చెప్పగలను. ప్రజల్ని మోసం చేయడానికే మేము ఒక రాజకీయ కూటమి కింద ఏర్పడి ఒక రాజకీయ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడం కోసమే ఈ రాజ్యాధికారం సంతరించుకున్నాం అని చెప్పిన పయ్యేవల కేశవ్ గారి మాటను ఇంకొకసారి రిట్రీట్ చేస్తూ వాళ్ళ ప్రైమరీ ఆరాటరీ స్కిల్స్లో ఆరాటరీ స్కిల్స్లో ది బెస్ట్ మ్యాన్ ఎవరంటే పయ్యేవల కేశవ్ గారు. తెలుగుదేశానికి ఒక పెద్ద మనసులో ఉన్నది చెప్పారు, బయట పెట్టారు. ఎవరైనా ఇప్పుడు అంతరాత్మ ఘోష అన్నది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ మోటోవే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేద్దామని వచ్చారు. ఎందుకంటే మీరు ఇవాళ 16,347 నోటిఫికేషన్ కోసం అర్రులు చేస్తున్నారు. అసలు యాక్చువల్గా 27,409 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మీకు సంబంధించి డిఎస్సికి సంబంధించిన దాంట్లో 10% వేకెన్సీస్ ఉంటాయి టీచర్ పోస్ట్లో, ఇమీడియట్గా రిక్రూట్ చేయాలి. కానీ ప్రజెంట్ వీఆర్ నీడ్ ఆఫ్ 13% క్రాస్ అయ్యి ఉంది. అయినా సరే ఈ డిఎస్సి నోటిఫికేషన్కి, ఈ డిఎస్సి రిక్రూట్మెంట్కి ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి గత 10 నెలల బట్టి లేదు. ఎందుకంటే తొలి సంతకానికే ప్రాధాన్యత లేని దగ్గర దొల్లతనం ఎలా కనబడుతుందంటే, ప్రాథమికంగా వీళ్ళు రిక్రూట్ చేయవలసింది 27,409 పోస్టులు అయితే మొదటి సంతకం 16,347. ఎందుకంటే మొదటి సంతకానికి విలువ లేదు. 11,062 పోస్టులకు గండి కోత అంటే ఆ గండి కొట్టడం వలన ప్రమాదానికి ఇండికేషన్ ఏంటంటే, నాతో పాటు నలుగురు అనుకునే సమాజానికి ఎప్పుడైతే 16,347 నోటిఫికేషన్ దగ్గర 11,062 మంది యొక్క ఆక్రందన ఈ సంతకం ముందుకెళ్ళకుండా నిర్వహిస్తుంది. ఇది గమనించండి. ఈ 16,000లో కూడా మెగా డిఎస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 చిల్లర కూడా కలిపేశారు. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అవి పోయా, లేదంటే గవర్నమెంట్ వచ్చింటే అప్పటికే అయిపోయింది అది. సార్, మీకు గత ప్రభుత్వంలో ఇచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎన్నైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి గత ప్రభుత్వం అంటే వీళ్ళకన్నా ముందున్న ప్రభుత్వంలో డిఎస్సీస్ ఎన్ని రిక్రూట్ చేశారన్నది తేట తెల్లమైన 46 లక్షల దగ్గర ఉపాధి కల్పించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఇక్కడికి వచ్చారికల్లా వీళ్ళు ప్రాథమికంగా వాళ్ళ సంతకానికి విలువ లేదు అన్నదానికి మళ్ళీ ఇంకోసారి చెప్తుంది ఏంటంటే, కబంధ హస్తాల్లో చిక్కుకున్న కోతాటాడే ఈ ప్రభుత్వ అధినేతలకు కానీ ఎవరికైనా సరే వీళ్ళకి సొంతంగా డెసిషన్ తీసుకునే హక్కు, స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అంచేత వీళ్ళు ఏంటంటే ప్రజా ప్రయోజనాల విషయంలో పైనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు జీ హుజూర్ అనే సబార్డినేట్స్. అంచేత ఏంటంటే వీళ్ళు ఏ డిస్క్రిప్షన్స్ని ముందుకు తీసుకెళ్ళలేక నిస్సహాయ స్థితిలో పేరుకి మాత్రమే మాట ఇచ్చి మా పయ్యేవల కేశవ్ గారు చెప్పినట్టు దాన్ని అంటే అధికారమే పరమావధి, అధికారాన్ని జస్టిఫై చేసుకోవడానికి వీళ్ళు కాలక్షేపం కార్యక్రమాలకు తెరలేపుతో మొన్న ఎప్పుడు అన్నారు, జనవరి 1 క్యాలెండర్ రిలీజ్ చేసి ఫస్ట్ ప్రయారిటీ అన్నారు.
అది ఎత్తుకుపోయింది. మొన్న ఎమ్మెల్సీ నోటిఫికేషన్ దీనివల్ల మాకు కుదరట్లేదని ఇంకో పెట్టకచ్చి చెప్పారు. ఇప్పుడు ఉగాది నెపాన్ని పెట్టి ఏప్రిల్ మొదటి వారానికి ఇస్తారు. ఉగాది తర్వాత ఇంకా పండుగలు అలాగనే వస్తుంటాయి. ఇప్పుడు సావాస దోషం అంటారు. మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోల్దేసేస్తామని చెప్పి వారాహి బస్సు యాత్రను మొదలెట్టిన పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి దీపావళి, తర్వాత దసరా, అలా 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 పోస్ట్ పోన్లు చేసుకుంటూ లాస్ట్కి ఎప్పటికి చేయలేరు. అలా ఈ మెగా డిఎస్సి కూడా ఈ మన రైతులు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి 2 సార్లు గొడవ చేశారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ మీద ఇవాళ ప్రజా ప్రతిస్పందన చవి చూశారు. నిన్న సంక్షేమ ఫలాలు అందలేదని చెప్పి ఆడపిల్లల యొక్క ఆక్రందన నిలువరించి గత ప్రభుత్వంలో అయితే అందరికీ సంక్షేమం అందించారు, మాకు వచ్చారు కల్లా ఇక్కడ మీరు ఎందుకు వీడు వాడు వీడు అని మాలో మీకు తారతమ్యాలు ఎందుకు ఎత్తుకుతున్నారని ప్రజల యొక్క బడబాగిని ఒకదాని తర్వాత బయటకు వస్తూ ఈ ప్రజా ప్రతిస్పందనకి వాళ్ళ దగ్గర సమాధానం లేని నిస్సాయ స్థితికి దీనివల్ల ప్రజా పోరాటాలు సంఘటితంగా ఏర్పడడానికి వేదికలు క్రియేట్ చేస్తున్నారు. అంచేత ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విషయంలో జాబ్ మేళాలను మీకు ఇంకోటి చెప్తున్నాను. ద ప్రైమరీ మోటో ఆఫ్ దిస్ ఎన్డీఏ కూటమి మొదటిసారి కూడా మీరు అధికారం వచ్చినప్పుడు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అని చెప్పి కంటి తుడుపు చర్యగా ఎలక్షన్స్ ముందు మాత్రమే 3,000 ఇచ్చి 2 నెలల నుంచి 2,000 రూపాయలు 2 నెలలు 2,000 కూడా 1,000 రూపాయలు ఇచ్చారు. అది ఏదైనా టెస్ట్ చేయడానికి ఫస్ట్ అక్టోబర్ 2, 2018 వేశారు. అదే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి 2,000 రూపాయలు అని చెప్పి అలా మంచం కోళ్ళు సామెత ఉంటుంది చూడండి. పాండవులు 5 అంటే మంచం కోళ్ళు 3, 2 లాస్ట్ ఒకటి తేల్చినట్టు 1,000 2,000 చేసి మా అమ్మ అనిపించుకొని ఆనాటి పెన్షన్ కూడా 2,000 రూపాయలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతూ వెళ్దాం అన్న దగ్గర వీళ్ళు వేలంపాటలో 4,000 రూపాయలు చేస్తామని ఒక దెబ్బకే అని దురాశకు దుఃఖాన్ని చేయటం అన్నట్టు బంగారు కోడి పెట్ట కథ తెలుసు కదా మీకు. రోజుకో గుడ్డు పెడితే ప్రజలకు నచ్చదు కదా. ఒకేసారి పేక్ కోసుకుని బిర్యానీ తినేద్దామని ఆతృతలో ఉన్నది ఇంకోటి ఏదో కూడా పోయిందని ఒక సామెత ఉంటుంది. దానికి కట్టుబడి ఇవాళ మీకు వాళ్ళ యొక్క డొల్లతనం రిక్రూట్మెంట్ పాలసీలో రిట్ ఆఫ్ మ్యాన్ మస్ట్ తీర్పు తెచ్చుకొని ఆన్ గోయింగ్ ప్రాసెస్ గవర్నెన్స్ అని చెప్తారు. కానీ సేమ్ ఇట్ కమ్స్ టు విద్యాశాఖలో 0 రిక్రూట్మెంట్ ఉంది. ఇదే అసెంబ్లీ వేదికగా 20,000 పోస్టులు ఇంకా భర్తీ చేయలేదని ఏ మొహం పెట్టుకుని చెప్తాడో వైద్య శాఖ మంత్రి నాకైతే అర్థం కావట్లే. ఇదే వైద్య శాఖ మంత్రి 20,000 పోస్టులు డొల్లతనాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కూడా గవర్నమెంట్ పరంగా రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడిన లోకేష్ గారు జనవరి గడిచిపోయి వచ్చి జనవరి కూడా అయిపోయి పరిస్థితి దగ్గరలో ఉన్నప్పుడు పోనీ ఉగాది క్యాలెండర్ అన్నా ఈ ఉగాది క్యాలెండర్ కైనా నోచుకునే పరిస్థితి ఉందంటే క్యాలెండర్ పోయింది. జాబ్ క్యాలెండర్, ఉగాది క్యాలెండర్. అదే చెప్తున్నాను. జాబ్ క్యాలెండర్ గురించి ఒక్కసారి మీరు గుర్తు చేశారు కాబట్టి లోకేష్ గారు ఏమన్నారు ఆ రోజు? అవన్నీ సార్ మీరు వినడానికి వినసొంపుగా ఉంటాయి. ఆ ఎలక్షన్ మనం ఓడిపోయిన దానికి అవన్నీ ఉపయోగపడ్డేది. వాళ్ళ ఆయుధాలు అవి. వాళ్ళ చేతకాంతనాన్ని ప్రదర్శించారు. కానీ చేతనైనతనాన్ని ప్రదర్శిస్తున్న దగ్గర చేతకాంతనానికి ప్రయారిటీ వస్తే గెలుపు అలాగే ఉంటుందని తెలుసుకోవడానికి ఒక్కసారి ప్లే చేద్దాం ప్లీజ్. వాళ్ళ నాన్నగారు నిరుద్యోగ వృత్తి కూడా ఒకసారి ప్లే అది కూడా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది చాలా స్పష్టంగా జనవరి 1, 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది చాలా స్పష్టంగా జనవరి 1, 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడండి. ఫస్ట్ అదే ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ ఫూల్ అని అర్థం. ఎందుకంటే జనవరి 1 అదే జనవరి 1 అన్నది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, ఏప్రిల్ 1కి ఇస్తా ఉంటారు మా ముఖ్యమంత్రి గారు కదా. ఇక్కడ ఇందులో చిన్న మర్మం ఉంది. ఏంటంటే అబ్దుల్ కలాం గారిని చంద్రబాబు నాయుడు గారే ప్రెసిడెంట్ చేశారని వాళ్ళే చెప్పుకుంటారు కదా సార్. అంచేత దాని అర్థం ఏంటంటే ఆయన ప్రజల్ని కలలు కనమన్నారు ఏవి సాకారం అవుతాయో. కానీ వీళ్ళకి సగమే అర్థమై కళల కంటూనే ఉండనని కళల ప్రపంచంలో ప్రజల్ని ఊహించడానికి అభం శోభం తెలియని పిల్లల మధ్యలోంచి లోకేష్ గారు జనవరి 1 అంటే ఏప్రిల్ ఫూల్ చేస్తాం ఏప్రిల్ 1న అని వాళ్ళ నాన్నగారు చెప్పింది రీసౌండ్ వచ్చేలా చెప్పడంలో సిద్ధహస్తులు. డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అన్నారు. అదే కాబట్టి కళలు కనాలి, సాకారం అయ్యేలా పనిచేయమన్నారు. కానీ వీళ్ళు కళలు మీరు కనండి, సాకారం అయ్యేలా మేము చెయ్యమని చెప్పడానికి ఇది మొదటిసారి. ఏది 3,000 నిరుద్యోగ భృతి అని 1,000, 2,000 అని చెప్పి లాస్ట్కి 2,000 చేతిలో పెడితే 1,000 చేతికి పెట్టిన ఆ కళల ప్రపంచం నుంచి ప్రజల్ని మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ అదే కళల ప్రపంచం నుంచి 3,000 భృతి అని చెప్పి మళ్ళీ వీళ్ళని డోలాయమానంలో ఏప్రిల్ 1 కథల్లో ఏప్రిల్ ఫూల్ కథలు చూపిస్తూ ఏప్రిల్ 1 వీక్ అంటే ఏప్రిల్ 1 నాకు జ్ఞాపకం వస్తుంది.
మళ్ళీ ఏప్రిల్ ఫుల్ అయ్యారు మీరు డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో. నా తొలి సంతకానికే నాకు అర్హత లేదు, నా తొలి సంతకమే నా కేబినెట్ లో అదే అర్థం కాదు యాక్సెప్ట్ కావట్లేదు. 286 రోజులు ఈ రోజుకి నేను చెప్తుంది అదే సార్, నా తొలి సంతకానికే ప్రాధాన్యత ఇవ్వను నా కేబినెట్ లో. నేను ముఖ్యమంత్రిగా నేను అనౌన్స్ చేసిన దానికి శాంక్చుటీ ఏంటంటే వాళ్ళ అబ్బాయి గారు చెప్పిన ఈ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి హోదాలో జాబ్ క్యాలెండర్ విషయంలో 1వ తారీఖు అని చెప్పిన ఉదంతంలో జనవరి 1 అయిపోయి 26 జనవరి కూడా రెడీగా ఉన్నాం మేము. ఉగాది కొత్త సంవత్సరం తెలుగు వారికి జనవరి 1 ఆంగ్ల మాధ్యమం ప్రకారం ఆంగ్ల క్యాలెండర్ 2 ఎత్తుకెళ్ళిపోయే కార్యక్రమంలో ఉంది. ఏ క్యాలెండర్ చెప్తే ఇంకోసారి. జూన్ 13, 2024 తొలి సంతకం పెట్టిన రోజు ఇదే డిబేట్లో ఇదే వేదిక నుంచి ఇది అసలు నెరవేరే అంశమేనా? 2014లో కూడా తొలి సంతకం రుణమాఫీ పైన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, మరి అది నెరవేరలేదు. సార్ మీకు అదే అని ఆ రోజు చెప్తే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏమో సార్ డెఫినెట్ గా చేస్తారేమో, తొలి సంతకం కాదు మొదటి రోజే ఎందుకు అన్నారు. 286 రోజులైంది నేను ఈ మాట చెప్పి. మీకు ఇంకోటి చెప్తా సార్, మీరు ఆ రోజు కూడా రుణమాఫీ ఎంతకు చేస్తామని చెప్పి 2 లక్షల కోట్లు, 83,000 కోట్లు కదా, 83,000 కోట్లు ఎంత ఇచ్చి మామ అనిపించుకున్నారు. 14,000 కోట్ల దగ్గర. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అయితే 27,409కి 16,340 11,067 పోస్టులకి చీకటి దెబ్బ. అంటే ఆ రోజు రైతు రుణమాఫీకి చీకటి దెబ్బ, ఇది కూడా చీకటి దెబ్బ. ఈ చీకటి దెబ్బలో చీకటి ప్రపంచంలో ఈ ప్రభుత్వాన్ని చీకటి యుగంలోకి నెట్టడానికి వాళ్ళు చేసుకున్న ప్రణాళిక కింద దీన్ని అభివర్ణించండి. రైట్. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తానన్నారు? ఉద్యోగం ఇచ్చేంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తానన్నారు. అది కూడా ఒక్కసారి ప్లే చేయండి. ఎందుకంటే మన లోకేష్ బాబు గారైనా కొంచెం తక్కువ సౌండ్తో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు లౌడ్లీ చాలా గట్టి వాయిస్తో చెప్పారు, మొత్తం రాష్ట్రం అంతా వినిపించేటట్టు, మొత్తం మైకులు పగిలిపోయేటట్టు. ఒక్కసారి అది ప్లే చేయండి ప్లీజ్. వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం, ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంటికి తీసుకొస్తా, వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని అమెరికా కంపెనీకి నువ్వు పనిచేయి, బోరు కొడితే గుత్తులో వర్క్ స్టేషన్లు పెడతా, మంచి గార్డెన్ లో, ఆరెంజ్ గార్డెన్ లో పెడతా, నేరుగా నువ్వే ఎలక్ట్రికల్ స్కూటరో కారో పెట్టుకో, నువ్వే ఛార్జ్ చేసుకో, నేరుగా అక్కడికి వెళ్ళు, అక్కడ పని చేయి, అక్కడే భోంచేయి, అక్కడే ట్రైనింగ్ తీసుకో, 10 మందితో కూలుస్తుంది కాలక్షేపం చేయి, మళ్ళా ఇంటికి రా, నీకు నచ్చితే అక్కడ పని చేయి, ఇంకా కావాలంటే విదేశాలకు పోవాలంటే పోండి, హైదరాబాద్ పోవాలంటే ఇళ్ళు, బెంగళూరు కావాలంటే ఇళ్ళు, ఆకాశమే హద్దుగా పనిచేసే అవకాశాన్ని మా యువతకు తీసుకొస్తా. యువతకు అర్థమైందా తమ్ముళ్ళు మీకు? ఇప్పుడు మీ భవిష్యత్తు గ్యారంటీ అవునా కాదా? ఇది నా షూరిటీ అవునా కాదా? ఇంటింటికి చెప్తారా లేదా? మీరు చెప్తారా లేదా? ఉద్యోగం వచ్చే వరకు ముందు మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అబ్దుల్ కలాం గారిని గుర్తు చేసినందుకు. నాకు తెలిసి అబ్దుల్ కలాం గారు కూడా ఇంత అద్భుతమైన కళగానే ఉండరు. ఆయన ఇప్పుడు ఇంత అద్భుతమైన కళ ఎంత అద్భుతంగా ఉంది అసలు. గుత్తిలో వర్క్ స్టేషన్, నీ బండికి నువ్వే ఛార్జింగ్ పెట్టుకో, ఆ వర్క్ స్టేషన్కి వెళ్ళు, పని చేయి, అబ్బా అక్కడే తిను, అక్కడే పడుకో. దాని అర్థం ఏంటంటే నీ సావు నువ్వే సావు అని అర్థం. 20 లక్షల ఉద్యోగాలు, నీ సావు నువ్వే సావు అని అర్థం. మీకు అర్థమవుతుందో లేదో, మీరు ఇందాక లోకేష్ గారు కొంచెం తక్కువ అని చెప్పారు, ఎందుకంటే అబద్ధాలు ఆడడంలో నిశ్చేస్తుడు కాబట్టి, అయినా అసలు కళ్ళు కూడా చమత్కరించకుండా తడుకోకుండా చెప్పగడంలో సిద్ధహస్తుడు కాబట్టి అన్ని అబద్ధాలు ఎన్నైనా ఇంకా ఇంకో 4 యాడ్ చేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర 40 నుంచి 46 లక్షల ఉద్యోగాలు కల్పించి కూడా ఇంత స్పీచ్ ఎప్పుడు ఆయన ఇవ్వలేకపోయారు. మళ్ళీ చెప్తున్నా, 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంత గట్టిగా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రైమా ఫేజ్ గా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత ప్రజల స్థితిగతుల మీద, ప్రజలకు ఏం చేయాలన్న దాని మీద 5 సంవత్సరాలు లోపల కూర్చొని పనిచేసిన దానికి అబాస్పాలు చేసి బయటకు వచ్చి ఇన్ని అబద్ధాలు చెప్పి కూడా ఏమీ అక్కర్లే, మీకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎలక్ట్రికల్ ఛార్జర్ పెట్టుకోండి, ఇవన్నీ అథెంటికేటివ్ గా అబద్ధాలు చెప్పడానికి. అంటే అగ్రిగేట్ నెలకి 4 లక్షలు. ఎవడు ఎంటర్ అనుకుని గవర్నర్ సభ ప్రసంగంలో నువ్వు చెప్పి మనమల రామకృష్ణులు 14 లక్షలు అన్నట్టు మీరు కూడా వేసింది సార్, నజీర్ గారు ఏం పర్లేదని 4 లక్షల ఉద్యోగాలను కల్పించామని చెప్పి చూసుకొని మాట్లాడి లటక్కని దొరికి దానికి సమాధానం చెప్పలేక నిస్సహాయ స్థితిలో డ్రైవ్ చేస్తూ ఇవాళ మళ్ళీ నిరుద్యోగ భృతి వచ్చారు కల్లా మర్చిపోయారా ఎలక్షన్స్ ముందే దీనికి పెద్ద ప్రయారిటీ ఇవ్వకండి, నా దగ్గర చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని ట్రైనింగ్ ఇస్తారు. అంచేత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంలో లోకేష్ గారు ఇంకా జస్ట్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు, నేర్చుకుంటున్నారు.
రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా అథెంటికేటివ్ అబద్ధాలు చెప్తారు. PhD నా? ఆయన ముందు ఇప్పుడు తీసి సబ్మిట్ చేస్తే అది ఓకే అయిపోయి అనుకోండి, క్వాలిఫైడ్ నువ్వు. అందుకే రెండోసారి చూడండి మళ్ళీ పిలిచి అదే శాఖ మినిస్టర్ ఇచ్చారు, Correct. పంచాయతీ శాఖ ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? ఆ అబద్ధాలు అంత అథెంటికేటివ్ గా చెప్పలేరు. Right. అందుకని ఇంకా ఉండు ఇక్కడే ఐటీ రంగం విద్యాశాఖ అని చెప్పుకుని కాలక్షేపం చేయ పర్లేదని చెప్పారు. రైట్. మామూలుగా నిరుద్యోగ భృతి అన్నారు కాబట్టి 7,200 కోట్లు ఏడాదికి అయ్యే ఖర్చు. మొదటి బడ్జెట్లో దీనికోసం పెట్టింది సున్నా. రెండో బడ్జెట్ 25-26కు సంబంధించి మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో దీనికి కేటాయించింది సున్నా సార్. సున్నా. మీకు ఎందుకంటే సున్నే ఉండండి సార్, చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా అరిచి చెప్పిన దానికి బడ్జెట్కి వచ్చింది ఎంతంటే సున్నా. కాదండి, అబ్దుల్ కలాం గారు కళ్ళగనమన్నారు. కళ్ళగనాలంటే పడుకోవాలి, నిద్ర రావాలి. నిద్ర లేని రాత్రులతో మన పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కళ్ళగనడానికి టైం లేక బడ్జెట్ ఎలకేషన్స్ లేవు. ఇది గమనించండి మీరు. రైట్. సురేష్ గారు, సీఎం గారి తొలి సంతకం డిఎస్సి కళ ఎప్పుడు నెరవేరుతుంది? ఈ రోజుకి 286వ రోజు. ఇది 286 రోజులైంది. ఈ రోజు వరకు అతిగతి లేదు తొలి సంతకానికి. మరో 1500 రోజుల పాటు ఉంది సార్ ఈ ప్రభుత్వానికి అధికారంలో నుంచి దిగిపోవడానికి. ఆ 1500 రోజుల వరకు కూడా కుదిరే పని అయితే కాదు ఇది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ 1500 రోజులు కూడా ఇంతేనా? డిఎస్సి గానీ ఇంకొక ఏదైనా కూడా 5 సంతకాలు సార్, 1-2 కాదు, 5 సంతకాలు పెట్టారు. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాదు. మీరు డిఎస్సి మీదే పోతున్నారు. పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, ఇంకా ఏ శాఖలో కూడా ఉద్యోగాల నోటిఫికేషన్లు రావు, ఉద్యోగాల నియామకాలు జరగవు. చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు అయ్యేటువంటి పరిస్థితి లేదు సార్. ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటలు గుర్తొస్తున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు పదే ఎన్నోసార్లు చెప్పారు, ఎలక్షన్ల సమయం కాదు అంతకు ముందే కూడా చెప్పారు, ఎలక్షన్లలో అధికారం కోసం అడ్డదారులు తొక్కి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసైతే నేను అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకోను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చెప్పినటువంటి మాటలు ఈ రోజు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి. ఈ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పి అధికారాన్ని కైవసం చేసుకోవాలి, ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని కైవసం చేసుకోవాలి, ప్రజల్ని తప్పుదారి పట్టించి లేదంటే ఇంకొక ప్రభుత్వం పైన లేనిపోనివి బురద జల్లి అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోరు. ఓకే, 40 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, తర్వాత కాంట్రాక్ట్ బేసి ఇవే 6.5 లక్షలు ఉద్యోగాలు ఇచ్చి ఓవరాల్గా పరిశ్రమల ద్వారా అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా చెప్పింది 2019-24 మధ్య. కానీ ఎక్కడ ప్రచారం చేసుకున్నారు? ఒక్క ఉద్యోగము రాలేదని దుష్ప్రచారం చేస్తే సైలెంట్గా కూర్చున్నారే. అదే సార్, ఇప్పుడు మంచి కన్నా చెడు చాలా వేగంగా విస్తరించింది గత ఎలక్షన్ల సమయంలో. జగన్మోహన్ రెడ్డి గారు మనం సంక్షేమం అనేది ప్రజల హృదయాల్లోకి వెళ్తుంది కదా, ప్రజలు గుర్తిస్తున్నారు అనుకున్నారు. కాకపోతే ఈ యొక్క కూటమి నాయకులు చేస్తున్నటువంటి అసత్యపు ఆరోపణల్ని ప్రజలు విశ్వసించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు సార్, మీరు ఈ మొదటి సంతకం గురించే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాయాలుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసుకోండి, మీరు ఉద్యోగుల్ని కానీ ఎక్కడ ఏ రకంగా మోసం చేయాలా, అన్ని వర్గాలని ఏ రకంగా మోసం చేయాలనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే అత్యంత ఆరుతేరిపినటువంటి నాయకుడు, అత్యంత సీనియర్ మోస్ట్, దీంట్లో సీనియారిటీ, అందులో అనుభవం అధికంగా ఉన్నటువంటి, ఎందులో మోసం చేయడంలో అనుభవం అధికంగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈరోజు భారతదేశంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారి. దానికి ఎన్నో నిదర్శనాలు తీసుకోవచ్చు మీరు. అంతకుముందు కలర్ టీవీలు ఇస్తానన్నారు జనాలకి, ట్యాబులు ఇస్తామన్నారు, 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు, వెళ్ళిపోయింది. ఇంటింటికి ఒక ఉద్యోగం, ఇంటింటికి మీరు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రకటనలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ రకంగా చెప్తారు, ఆ రోజు ఇంటింటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పారు. అప్పుడు అవును, ప్రభుత్వ ఉద్యోగము ఇంటింటికి కల్పిస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అంటే మీకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తాము, మీరు నారాయణ గారు మాట మార్చేశారు. ఉద్యోగుల పైన వేశారు. నేను పదే చాలా సార్లు వినిపించాను, మంచి పాయింట్ గుర్తు చేశారు మీరు. చంద్రబాబు నాయుడు గారేమో ఇంటికో ఉద్యోగం అని 4 సార్లు అంటారు, ఈయనేమో ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేము చెప్పలేదని అసెంబ్లీలో అంటారు. ఇంటికి ఒక ఉద్యోగం నేను అనలేదనేసి అంటారు. మరి ఇంతకుముందు మీరు చెప్తున్నారు రైతు రుణమాఫీ గురించి చెప్పారు, 16,000 కోట్లు ఇచ్చారని చెప్పేసి. ఆ రోజు ఏమంటే సంపూర్ణంగా రైతు రుణమాఫీ ఎంతుంటే అంత చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే చెప్పారు, రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి హామీ మనం అమలు చేసేటువంటి
పరిస్థితి లేదు అని. ఆ హామీ అప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోతే పోయింది ఇచ్చి మనం తప్పుదాం అనుకుని కానీ నిర్ణయించుకొని ఉంటే ఆనాడే ముఖ్యమంత్రి అయ్యేటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆనాడు అధికారంలోకి వచ్చి సంపూర్ణ రుణమాఫీ చెప్పి తీరా ఒక విలేకరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్పారో సార్ తెలుసా మీకు? అవును, ఏమయ్యా నీ కళ్ళు వచ్చి చెప్పానా అన్నారు అవును. విలేకరిని. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, రుణమాఫీ చేసేసాం, అయిపోయింది అన్నారు. లేదు సార్, సంపూర్ణంగా మీరు మాఫీ చేస్తున్నారు కదా, అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా, రైతులందరూ కూడా దీని మీద ఎదురు చూస్తున్నారంటే ఆ సదరు విలేకరిని నేను నీకు కళలో వచ్చేమన్నా చెప్పానా సంపూర్ణంగా రుణమాఫీ చేస్తానని చెప్పి ఎదురు ప్రశ్న వేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్. మరి మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఉచిత హామీ మీద ఆ విధంగానే మాట్లాడారు. మేము ఉచిత ఇసుక ఇస్తానన్నాం, ఉచిత ఇసుక ఏమన్నా మీకు ఇంటికి తెచ్చి ఇస్తామన్నావా? ఇస్తామన్నాం, ఇచ్చాం, అయిపోయింది అని చెప్పేసి ఇస్తామన్నాం, ఇచ్చేసామంటే కాదు సార్, 16,000, 18,000, 20,000 పెట్టి కొనాల్సి వస్తుంది పాపం. అది ఫ్రీ ఇసుక ఎలా అవుతుంది? మ్యాజిక్ చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఉన్నటువంటి మ్యాజికే అది. అన్ని ఇస్తామంటారు కానీ తీరా ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంకి వచ్చేసరికి 4 లక్షల ఉద్యోగ నియామకాలు ఏ రకంగా అమలు అయిపోయాయో ఆ రకంగా ఉంటది చంద్రబాబు నాయుడు గారి హామీల అమలు తీరు. మీరు ఎక్కడ కూడా 2 బడ్జెట్లలో నిరుద్యోగ వృద్ధి గురించి చెప్పారు 3,000 రూపాయలు. అవును సార్, 20 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పి ఎలక్షన్ల సమయంలో చెప్పారు. చిన్న లాజిక్ తీసుకుందాం సార్, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారంటే 20 లక్షల ఉద్యోగాలకి నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నట్టా లేనట్టా? కరెక్ట్ కరెక్ట్. 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేంత వరకు 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. అది కూడా మీరు ప్రకటనలు గమనించాలా. ప్రతి ఒక్క ఎన్నికల ప్రకటన ప్రభుత్వం రాగానే ఉచిత బస్సు, ప్రభుత్వం రాగానే ఆడబిడ్డ నిధి, ప్రభుత్వం రాగానే తల్లికి వందనం, ప్రభుత్వం రాగానే ఉద్యోగాలు, ప్రభుత్వం రాగానే నిరుద్యోగ వృత్తి అన్నారు. మరి ప్రభుత్వం రాగానే ఇస్తామని ఈ రోజు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. మరి ప్రజల్ని ఈ రకంగా మోసం చేయడానికి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో. ఇస్తారా? అదే సార్, 1 సంవత్సరం ఎగ్గొట్టారు. దాంట్లో ఆల్రెడీ మీరు షరతులు వర్తిస్తాయనేటువంటిది బహుశా రాబోయేటువంటి ఈ బట్టల షాపుల ముందు ఆఫర్లు పెట్టి తర్వాత కింద చిన్న స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని రాసుంటారు. ఆ కండిషన్ సప్లై గురించి మనం రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సర్వేలు జరుగుతుంటే మీరు సర్వేలకు సహకరించద్దండి, మీరు డేటాలు ఇవ్వకండి అని ప్రజలకి ఆయన ఇచ్చినటువంటి పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముక్కుమ్మడిగా ప్రజల వద్దకి సర్వేలకు పంపిస్తున్నారు. అది ఏ రకమైన సర్వేలో రేపు షరతులు వర్తిస్తాయన్న వాటి మీద చర్చకు దారి తీసేటువంటి సర్వేలు అవన్నీ. సో ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలి, కోతలు, సంక్షేమ లబ్ధిదారుల్లో కోతలు, భారీ కోతలు ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో. తల్లికి వందనంలో తల్లులు కోతలు ఉంటాయి, ఆడబిడ్డ నిధిలో ఆడబిడ్డలు కోతలు ఉంటాయి, సంక్షేమ నిధికి. మరే అన్నదాత సుఖీభావకి రైతులలో కోతలు ఉంటాయి, నిరుద్యోగ వృత్తి అనేది అసలు ఉండదు, ఉద్యోగ నియామకాలు అసలు జరగవు. ఈ రకంగా ఈ 1500 రోజుల పాటు ఈ యొక్క దుర్మార్గాన్ని భరించాల్సిందే ప్రజలు. దీంట్లో ఎటువంటి అనుమానము లేదు. ప్రతిసారి 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడిని మనం చూస్తే ఆ మేనిఫెస్టోనే కనపడకుండా చేసేటువంటి ఘనత ఏ పార్టీకైనా ఉందా అంటే తెలుగుదేశం పార్టీకి. ఈసారి ఉంటుందా? వాళ్ళ హామీలు 2029 వరకు మేనిఫెస్టో ఉంటుందా, కనిపిస్తుందా, మళ్ళీ మాయమైపోతుంది వెబ్సైట్ నుంచి? కనపడదు. ఇప్పుడు ఆల్రెడీ సూపర్ 6 వరకే పరిమితం అయిపోయాయి సార్. వాస్తవానికి 150 పైసలు 143 అవి 143 గుర్తు పెట్టుకోవచ్చు ఈజీగా, నెంబర్ ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. యూత్ అయితే ఇంకా బాగా 143 హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు సూపర్ 6 అతి గతి లేదు. ఇంకా 143 విషయాలు ఏందనేది మనం ఓకే చంద్రబాబు గారు వదిలేశారు సార్. ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే చంద్రబాబు గారి నైజం అనేది ప్రజలకి తెలుసు. కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నిలదీస్తారేమో, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఈ హామీల అమలు తీరులో ఏమన్నా నిలబడతారేమో గట్టిగాని కొంతమంది ప్రజలు విశ్వసించడం జరిగింది. కానీ తీరా పవన్ కళ్యాణ్ గారేమో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో ఆయనకి చీరిక అనేది దొరకదు, ఆయన దొరకట్లేదని కొంతమంది యువత
అంటే విద్యార్థులు నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారనేది ఒకసారి వినిపిస్తాను సార్. ఎలాగో గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన కోసం రాష్ట్రంలో యువత మొత్తం ఎదురు చూస్తోంది. ఒక్కసారి వినండి. పవన్ కళ్యాణ్ గారికి సభాముఖంగా కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఉన్న 90% మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాబట్టి మీరు ఎలాగా పాపం వీళ్ళకి దొరకట్లేదు, వాళ్ళ బాధలు చెప్పుకుందాం అంటే దొరకట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ యొక్క టెంపుల్ షెడ్యూల్ ఏదైతే ఉందో, మీరు ఏ రోజు ఏ టెంపుల్కి ఏ గుడికి వెళ్తారో ఆ టెంపుల్ షెడ్యూల్ కనుక రిలీజ్ చేస్తే ఆ గుడి బయటన్నా అందరూ వచ్చి అక్కడే మిమ్మల్ని అడుగుతాం. ఆఖరికి విద్యార్థులు బిచ్చగాళ్ళు అయిపోయారు సార్. ఏం చేద్దాం? ఏం చేయగలరు? కాదు, అంత దారుణంగా తయారు చేశారు వ్యవస్థని అంత దారుణంగా తయారు చేశారు. దారుణమైనటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు సార్. వాటిలో ముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే, పాలకులు ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి అనేటువంటి మాటని ఎక్కువ సార్లు ఉపయోగిస్తారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడన్నా గమనించండి, జవాబుదారీతనంతో పని చేయాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది, రాజ్యాంగ విలువల్ని పాటించాలి అనేటువంటి రకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. మరి చంద్రబాబు గారు ఈ రోజు అధికారంలోకి రావడానికి కారణం గాని, కూటమి అధికారంలోకి రావడానికి కారణం గాని, 3 పర్యాయాలు ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ప్రజలు ఈ రోజు ముఖ్యమంత్రి చేశారంటే అక్కడ ఉన్నటువంటి కారణం 6% ఓటు బ్యాంకింగ్ ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. ఈ 6% ఓటు బ్యాంకింగ్ అధికారంలోకి రావడం కష్టమవుతుంది కాబట్టి హోల్సేల్ గా ఈ 6%ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి తగ్గించుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్. 6%తో 21 సీట్లు కొట్టారు. ఎంత 21 లక్షల ఓట్ల 23 లక్షల ఓట్లు వచ్చాయి అనుకుంటా. దాంతో డిప్యూటీ సీఎం 23 లక్షలు అంటే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి సంఖ్య. ఆయన ప్రామిస్ ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటికి నాది బాధ్యత, నన్ను అడగండి, నేను దగ్గరుండి అవన్నీ నెరవేర్చేలా చేస్తానన్నారు. ఏమైపోయారో తెలియదు, ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు. ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 గ్రూప్స్ కి సంబంధించి ఆ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఎక్కడుంటారో చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు కనపడట్లేదు రాష్ట్రంలో. ఏ గుడి దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్తారో చెప్తే ఆ గుడి దగ్గర మేము వెయిట్ చేస్తామని చెప్తున్నారు. ఆఖరికి ఏంటి ఈశ్వర గారు, మీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో తెలీదా? తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల గురించి మీరు వాకప్ చేస్తే తెలుస్తుంది. అంటే ఆయనకు ఓట్లేసి గెలిపించింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్చుకుంటారు సార్, జాతీయ స్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మళ్ళీ మొక్కులు అదే మొక్కు. అదే ప్రజలకే మొక్కాల్సింది మనం ఫస్ట్. వాళ్లే కదా ఓటర్లు, దేవుళ్ళు అన్నారు కదా, వాళ్ళకి మొక్కు. ఇంకేముంది మీకు మొక్కు? అదక్క సార్, నాస్తికుడు అస్తికుడు అయినప్పుడు ఏమవుతుందంటే ఇలాగే మొక్కులు తీర్చుకోవాల్సి వస్తుంది. జాతీయ స్థాయిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆల్రెడీ ఉద్ధరించడం జరిగిపోయింది కాబట్టి మిగిలినటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా వారు బాగోగు చేయాలి కాబట్టి తమిళనాడు గాని, కర్ణాటక గాని, కేరళ గాని వీటన్నిటిలో కూడా ఆయన వంతు బాధ్యత నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మినంత గుడ్డిగా మరో రాష్ట్ర ప్రజలు నమ్ముతారంటే అది హాస్యాస్పదమే అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఈ 10 నెలలకైనా కనీసం ప్రజలకు వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి, వారు చెప్పేటువంటి బాధ్యతాయుతమైనటువంటి జవాబుదారీతనంతో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కనీసం ఎప్పుడు అమలు చేస్తారు అనేటువంటి అవసరం అయితే ఈరోజు రాష్ట్రంలో ఉందని నేను భావిస్తున్నాను సార్. రైట్. శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. శేఖర్ రెడ్డి గారు, ఏంటి డిఎస్సి కళ నెరవేరుతుందా? 143 సురేష్ గారు బాగా చెప్పారు. ఈ మేనిఫెస్టో మాయమైపోతుంది, మనమంతా సూపర్ 6 దగ్గరే ఉన్నాం సార్. 143 ఉంది అసలైంది. అసలు ఇది ఉంటుందా పోతుంది 143? సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ నేను ఉద్యోగాల గురించి మీరు మాట్లాడుతుంటే విన్నాను సార్. నిజంగా దుర్మార్గమైన విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళందరూ మాట్లాడిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు అనే మాట ప్రతి సందర్భంలో, ప్రతి వేదిక మీద, ప్రతి ప్రెస్ మీట్ లో కూడా, అలాగే ప్రతి ఒక్క ట్వీట్ లో కూడా వాళ్ళు చెప్పిన మాట, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు, మేమొస్తే ఆకాశం నుంచి ఉద్యోగాలు దించుతాం, ఏదైతే అమెరికాకి వెళ్ళకాల్సిన పని లేదు, ఇక్కడే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ తమ్ముళ్ళు, మీకు నచ్చినప్పుడు పని చేయొచ్చు, నచ్చినప్పుడు ఆడుకోవచ్చు తమ్ముళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తాను తమ్ముళ్ళు అని చెప్పేసి ఏదైతే ఏం చెప్తాడు ఎవరు
నారా లోకేష్ గారు చెప్తారు. అదే విధంగా అందరికీ కూడా ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మన సనాతని శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. కానీ జరిగింది ఏంటి, వాస్తవం ఏంట్రా అని చూస్తే సార్ బాగా గమనించాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు సార్, ఇది ప్రజలకు కూడా తెలియాలి సార్. గ్రూప్ 1 లో 110, గ్రూప్ 2 లో 897, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 22,297, డిఎస్సి 1998లో సార్. ఏది వీళ్ళు చెప్తా ఉంటారు సార్, నారా లోకేష్ గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు సార్, డిఎస్సి మేము ఫిల్ చేసామని. 98లో సార్ రాజశేఖర్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పెట్టి వాళ్ళకి జాబ్ లేకుండా వెళ్ళిపోయారు సార్. 4,534 పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకోవడం జరిగింది. డిఎస్సి 2008 వాళ్ళని కూడా 2,193 మంది వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకోవడం జరిగింది. డిఎస్సి 2014 సార్, అప్పుడు కూడా సార్ ఎవరైతే సారు చట్టాలు ఏదైతే నీతులు చెప్తారు సార్ కానీ పాటించారు సార్. ఆయన కేవలం నోటిఫికేషన్లే పెడతారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్ల దగ్గర ఆగిపోతాయి, కోర్టు కేసుల దగ్గరికి వెళ్ళిపోతాయి? ఎవరేస్తారు కోర్టు కేసులు? అది అర్థం కాదే సార్. నేను ఒక సినిమాలో చెప్పాను సార్, సార్ రూల్స్ మాత్రమే పెడతారు, ఫాలో అవర్ అని చెప్పి సినిమాలో చూశాను సార్. అట్లాగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్స్ మాత్రమే పెడతాడు చెప్పిస్తే ఉద్యోగాలు ఇవ్వడు సార్. అలా డిఎస్సి 2014 సార్ 6,100 మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఉద్యోగాలు ఇచ్చింది. జిఐడి డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 3,784, అలాగే స్పెషల్ డిఎస్సి 1,800, పోలీసులు 6,511, మెడికల్ డిపార్ట్మెంట్ లో డాక్టర్లని 1,247 మందిని, అదేవిధంగా హోమియోపతి డాక్టర్లు 53 మంది, స్టాఫ్ నర్స్ 60,450, అదేవిధంగా గ్రామ సెక్రటేరియల్లో 1,26,000 మంది, మిగతా చిన్న చిన్న ఉద్యోగాలు కలిపి 387, మొత్తంగా కలిపి 2,36,502 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిది, ఏదైతే తెలుగుదేశం పార్టీ సార్, ఇది కూడా చూడాలి సార్. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు 34,108. ఎక్కడ 34,108? అదే విధంగా ఎక్కడ 2,36,502 సార్. చంద్రబాబు నాయుడు గారి 3 టర్ములు కలుపుకున్నా సరే 2,36,502లో సగం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ రోజు కలెక్టర్ల సదస్సులో ఏం మాట్లాడారో విన్నారా మీరు? 1,50,000 ఉద్యోగాలు మనమే అని ఆపేసి అత్యధికంగా ఇప్పటి వరకు ఇచ్చింది మనమే 80% అన్నారు. అక్కడికి ఆపేశారు. ఇచ్చామని చెప్పలేదు, చెప్పబోయి ఆపేశారు. సార్ నేనేం చెప్తున్నా అంటే సార్ రూల్స్ మాత్రమే పెడతారు సార్, ఫాలో కాదు సార్. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్స్ మాత్రమే పెడతారు సార్, ఉద్యోగాలు భర్తీ చేయరు. ఆ భర్తీ చేయాల్సిన ఎవరు? తర్వాత ప్రభుత్వం. ఆ తర్వాత ప్రభుత్వం భర్తీ చేసిన దాన్ని వీళ్ళ ఖాతాలో వేసుకుని తమదే గొప్పతనంలో మాట్లాడుతూ ఉంటే ఇంకేం చేయాలి సార్? ఇంకొక విషయం సార్, ఇవి కాకుండా సార్ ఒక్క పరిశ్రమ రాలేదన్నారు సార్. ఒక్క పరిశ్రమ రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. నేను చెప్తున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయిన మాట వాస్తవమా కాదా? తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, అదే విధంగా వాళ్ళ మంత్రి ఉన్నారు సార్ టీజీ భరత్, ఆయన దగ్గర నుంచి ఎవరికైనా దమ్ముంటే బహిరంగంగా చర్చగ్రామని చెప్పండి. కంపెనీ పేర్లు, ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఎంత, ఎక్కడ పెట్టాం? కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది కదా లిస్టు. మొత్తం ఎన్ని గ్రౌండ్ అయ్యాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది కదా. చూపిస్తాం. కళ్ళకి పచ్చ కళ్ళద్దాలు పెట్టుకొని పదే మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయని చెప్పి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి గోబెల్స్ ప్రచారం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ ఉద్యోగాల కళ నెరవేరుతుందా, నెరవేరదా? డిఎస్సి పరిస్థితి అని చెప్పండి. 246 రోజులు సార్ ఒకటే మాట వెరీ క్లియర్ గా చెప్తున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటిసారి కాదు, ఎప్పుడైనా సరే పెట్టినటువంటి మొట్టమొదటి సంతకం గోవిందా సార్. అంతేనా? ఎందుకంటే 2014లో ఆయన పెట్టినటువంటి మొట్టమొదటి సంతకం ఏంటి సార్? బెల్ట్ షాపుల రద్దు. 42,000 బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి. మేము ఆయన లాగా డబ్బా కొట్టుకోలేదు, కానీ బెల్ట్ షాపులు మొత్తం రద్దు అయిపోయింది. సో బెల్ట్ షాపుల రద్దు ఏమాత్రం జరిగింది? వ్యవసాయ రుణాల మాఫీ ఏమాత్రం జరిగింది? డ్వాక్రా రుణాల మాఫీ ఏమాత్రం జరిగింది? అదే విధంగా ఈ డిఎస్సికి సంబంధించి కూడా ఏమన్నారు సార్? మొట్టమొదటిసారిగా తొలి సంతకం పెట్టి డిసెంబర్ లోగా నోటిఫికేషన్ కాదు, ఎగ్జామ్స్ కాదు, భర్తీ కూడా చేస్తామన్నారు. డిసెంబర్ అయిపోయింది, అదే విధంగా జనవరి అయిపోయింది, ఏదైతే ఫిబ్రవరి అయిపోయింది, ఇప్పుడు మార్చి కూడా అయిపోయింది. మొన్న అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటి సార్? మార్చిలో నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి మార్చి కూడా అయిపోతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మొదటి వారం అంటున్నారు. ఇలా సాగదీసుకుంటూ పోయి అదే విధంగా చివరి వరకు మార్చి అంటున్నారు. మాత్రమే పెడతారు తప్పిస్తే
సార్ ఎగ్జామ్స్ మాత్రమే పెడతారు తప్పిస్తే డిఎస్సి అభ్యర్థుల్ని భర్తీ చేసే ప్రసక్తే లేదు సార్. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం పట్ల చిత్తశుద్ధి ఉండదు. ఇది కార్పొరేట్ల ప్రభుత్వం మాత్రమే. కేవలం ఓట్లు దండుకోవడం కోసం నిరుద్యోగులకి మధ్య పెట్టి తీసుకొచ్చే ప్రభుత్వం మాత్రం. ఇంకొక చిన్న మాట సార్, నేను చెప్తా ఉన్నా సార్, ఇది ఒక్కటే కాదు సార్. జాబ్ క్యాలెండర్ అన్నారు సార్. జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల్ని ఏ విధంగా గొంతుకు వస్తున్నారు అనేది కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాం సార్. మళ్ళీ ఇప్పుడు వేదిక దొరికింది కాబట్టి చెప్తా ఉన్నాం సార్. ఏంటంటే సార్, మొన్న జీవో ఇచ్చారు సార్. ఏదైతే గాంధీజీ గారు కలలు కన్నట్టుగా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థనే సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఏనాడు వ్యవస్థను సృష్టించలేదు, విధ్వంసం చేయడం తప్పిస్తే. అలా వ్యవస్థను సృష్టించి దాని ద్వారా 1,26,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే దాన్ని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రేషనలైజేషన్ పేరుతో ఏదైతే మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపించి ఖాళీలు లేవు అని చెప్పేసి నిరుద్యోగుల గొంతు నిలవడం కోసం, నిరుద్యోగులకి నయ వంచన చేయడం కోసం, నిరుద్యోగులను వెన్నుపోటు పడడం కోసం ఈ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఇది కూడా నిరుద్యోగులు గమనిస్తా ఉన్నారు సార్. రైట్. ఒకసారి తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ తాటిపర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేసి 286 రోజులు డిఎస్సికి సంబంధించి ఆందోళన చేస్తూ అభ్యర్థులు రోడ్డెక్కి నినదిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏంటి ఆ కళ నెరవేరుతుందా లేదా? రెండోది, ఎస్సీ వర్గీకరణకు లింకు పెట్టారు. ఎస్సీ వర్గీకరణకు దాన్ని అయిన తర్వాత ఇస్తానని, ఇప్పుడేమో ఏప్రిల్ మొదటి వారంలోనే నోటిఫికేషన్ అంటున్నారు. అసలు సాధ్యమయ్యే పనేనా? ఇస్తారా ఇవ్వరా ఏప్రిల్ నోటిఫికేషన్? ఖచ్చితంగా ఇవ్వరండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మొదటి సంతకం పెట్టి ఇప్పటికి 9 నెలలు గడిచిపోయింది. 9 నెలల్లో 9 మందిని కూడా ఉద్యోగస్తులుగా నియమించలేనటువంటి అసమర్థపు పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అది నియమించకపోగా దాదాపు 2 లక్షల ఉద్యోగాల్ని తొలగించినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వం ఇస్తాను అని చెప్తూ ఉంటుంది, ఇవ్వదు. ఎప్పుడూ ఇవ్వదు అని చెప్పదు కదా. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఎప్పుడన్నా ఇచ్చాడా ఈసారి ఇవ్వడానికి? ఈ 1 సంవత్సరం ఆల్రెడీ గడిపేశాడు. ఎప్పుడైతే వారు అధికారంలోకి వచ్చారో అదే రోజు వారు ఇచ్చినటువంటి హామీల్ని మర్చిపోయారు. మర్చిపోయిన విషయాన్ని వారు స్పష్టంగా వారి యొక్క చేష్టల్లో కూడా చెబుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలని తొలగించి ఇవాళ ఆ ఉద్యోగస్తుల్ని అవమానపరుస్తూ వీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని డబ్బా కొట్టుకున్నటువంటి వ్యక్తి సరాసరి 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు అంటే 1 సంవత్సరానికి కనీసం 5 లక్షల ఉద్యోగాలు మినిమం ఇవ్వాలి, లేదా 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 4 ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని గవర్నర్ గారు చెప్పారు కదా, ఆయన ప్రసంగంలో వినిపించారు కదా. ఎస్, అది ఏమనుకున్నారంటే ఎలాగా అసెంబ్లీకి రావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాబట్టి మనం ఏదైనా మాట్లాడితే సరిపోతుంది అని అనుకున్నారు. కానీ వాళ్ళు అక్కడ కౌన్సిల్లో దొరికిపోయారు. ఆ తర్వాత 4 ఖర్చుకొని లోకేష్ గారే కల్పించుకొని తనకు సంబంధం లేకపోయినా కూడా అది ఒక మిస్టేక్, తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదంలో అది తప్పుగా ముద్రణ జరిగిందని చెప్పినట్టు. అందరికి రాష్ట్రం అంతా అందరికి తప్పుగా అయిందా, లేకపోతే ఈనాడు పేపర్ కూడా తప్పుగా కనిపించిందా? రామోజీరావు గారి పేపర్కి అప్పుతచ్చు, అచ్చు తప్పు కాదు, అప్పుతచ్చు. వాళ్ళు అలా మార్చారు. అచ్చు తప్పేసి అప్పుతచ్చుగా రాయగలరు. కావాలని చేసేటటువంటి తప్పుల్ని ఒప్పుగా చూపించటమే ఈనాడు పత్రిక ఉన్నటువంటి బాధ్యత కదా. అందుకే ఈనాడు పత్రికకి వేల కోట్ల రూపాయలు లాభం జరిగేటటువంటి నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. వారి మీద కేసులు ఎత్తేశారు. వాళ్ళు అడ్డగోలుగా దొరికిపోయి ఆర్బీఐ మొట్టికాయలు వేసి ఆర్బీఐ నిర్ధారించినటువంటి ఒక కేసునే నీరుగారు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో పేదలకి కడుపు మంట తప్ప పట్టెడు అన్నం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఆరోగ్య భద్రత కానీ, వ్యవసాయ భద్రత కానీ లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఈ తల్లికి టెలికాన్ఫరెన్స్ పెడతారు. అది కూడా రాదా? ఇలాంటిదే ఒక టెలికాన్ఫరెన్స్ పెడతారు. ఇలాంటి టెలికాన్ఫరెన్స్ లో పెట్టినటువంటి అంశాలని పచ్చ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటుంది. మరొక సంవత్సరం గడిపి వేస్తారు. మరొక సంవత్సరం తర్వాత మరొక ఇలాంటిదే ఒక ప్రెస్ మీట్ పెడతారు, లేకపోతే ఒక కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడతారు. దానిలో అబద్ధాలు వల్లిస్తూ ఉంటారు. దాన్ని మళ్ళీ పెద్ద ఎత్తున పచ్చ మీడియా ప్రచారం చేస్తూ ఉంటుంది. 4 లక్షల ఉద్యోగాలకు సంబంధించి
మండలిలో ఏం జరిగింది, ముందుగా గవర్నర్ గారితో ఏమో క్లియర్గా చదివించేశారు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాము అని. తర్వాత ఆ విషయాన్ని ప్రస్తావిస్తే లేదు పొటెన్షియల్ ఉందని మాత్రమే గుర్తించామని అంటారు. అంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని మళ్ళీ నిజం ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే. కన్క్లూడ్. లక్షలు విలువ చేసే ఒక మోంబ్లాంక్ పెన్తో సంతకం పెట్టిన మొదటి సంతకానికి దిక్కు దివానా లేదు. దీని పర్యవసానంలో మీరు అది గమనించారా? మరి గమనించి, మరి చెప్పుల మీద గమనించిన మీద ఉన్న శ్రద్ధ మీరు మర్చిపోయారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు లేంచారు కదా. ఓకే, ఇప్పుడు మోంబ్లాంక్ పెన్ ఎంత ఉంటుందో ఒకసారి కనుక్కోండి. చెప్పులు ఎంచారని ఇప్పుడు మీరు తప్పులు ఎంచుకున్నారా? తప్పే కదండి. మీరు అచ్చు తప్పు అనే మీ దాన్ని తప్పే అచ్చు కింద 4 లక్షలని దబాయించుకుంటూ వెళ్ళిపోయి అన్ని లక్షలు విలువ చేసే పెన్తో సంతకం పెట్టినప్పుడు లక్షలకి కోట్లకి విలువ ఉన్నట్టు ఉద్యోగ కల్పనకు కూడా అంతే చిత్తశుద్ధి చాటుకోవాలి కదా. ఎందుకంటే నిండుకొండ తొనకదన్న దగ్గర 40 లక్షల పైచీలకి ఉద్యోగం కల్పించిన వాళ్ళే గమ్మునుంటే వీళ్ళు కల్పించకుండా 4 అబద్ధాలు ఆడి మెటమెట్లు ఆడిపోతే ఎంత తేడా ఉంటుందో సార్ గమనించుకోమని. సమయం మించిపోయింది. చంద్రశేఖర్ గారు చెప్పండి మీ పాయింట్. కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారిని కలవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీపీ అభ్యర్థిని 18కి 18 ఎంపీటీసీ అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు త్రిపురాంతకం మండలంలో ఉన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో ఎంపీపీ గెలుస్తారు కాబట్టి వారిని అడ్డుకోవాలని మా ఎంపీపీ అభ్యర్థి మీద హత్యాయత్నం మరియు SC/ST అట్రాసిటీ కేసు పెట్టేసి జైల్లో వేశారు. ఎలాంటి పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ, పెద్ద ఉదాహరణ. మీరు ముందుగానే పథకాలు ఎలాగా ఇవ్వరు, ఎగ్గొడతారు. ఎన్నికల సంఘాన్ని కలిశారు కాబట్టి కనీసం సజావుగా, సక్రమంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏమన్నా జరుగుతాయని ఆశిద్దాం. మీరు చెప్పండి శేఖర్ రెడ్డి గారు, ఏంటి మీ పాయింట్? ఖచ్చితంగా ప్లీజ్. సార్ నేను ఒకే పాయింట్ చెప్తున్నాను సార్. ఏంటంటే ఏదైతే లోకేష్ బాబు గారు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాము అని చెప్పారు కదా సార్, ఆ కల్పించాము అని చెప్పిన NTPC, NHPC, AP జెన్కో, అదేవిధంగా సార్ వాళ్ళు చెప్పినటువంటి SCL సోలార్ MHP, SEAL సోలార్, STL సోలార్ MHP ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. అదే విధంగా సార్ వాళ్ళు చెప్పింది గ్రీన్ కో, ఆస్ట్రా గ్రీన్ ఎనర్జీ, ఎక్రాను, అదే విధంగా హీరో ఫ్యూచర్, క్లీన్ రెన్యూవబుల్, యాక్షన్ టెసా, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ MOUలు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ అలొకేషన్ చేసినటువంటి ప్రాజెక్టులని ఈ రోజు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారంటే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే ప్రభుత్వాన్ని ఏమనాలనేది ప్రజలు గుర్తిస్తున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ సార్. తాటిపర్తి చంద్రశేఖర్ గారు సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే KS ప్రసాద్ గారు, పసుపులేటి సురేష్ గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.